సువార్త, దయచేసి ఎవరైనా ఒక చదవండి. ఇది మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. ప్రభువునకు జయము. ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక. అది ప్రభు మన దేవుని సాయం కొరకై ఆయన వైపు చూద్దాం. ప్రేమగల మా పరలోక తండ్రి, ప్రభువా, నేను ప్రభువా యోగ్యంగా ఎలాగో ఆరాధించాలో ప్రభువా మాకు తెలియజేయండి. ప్రభువా, నీ వాక్యాలను చూపించండి. నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నా తండ్రి, వాక్యానుసారంగా ప్రభువా ప్రతి బిడ్డ కూడా ఆరాధించడానికి పురికొల్పండి, ఉత్తేజపరచండి, ఉత్సాహపరచండి ప్రభువా. మీరు అలాంటి దేవుడు ప్రతి బిడ్డ ఎరగడానికి సాయం దయచేయండి ప్రభువా. మరి ఇంత గొప్ప దేవుని ఆరాధించడానికి మేము మీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఎవరు కూడా తప్పిపోకుండా ప్రతి బిడ్డ కూడా ఆరాధించడానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారము. తెలుసా మీకు? మామూలు పరిశుద్ధ దినము ఆదివారము అని మనం ప్రభు చెంతకు వస్తున్నాం కదా. ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారము. ఎవరికి తెలీదా? ఇది గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం కదా. నెక్స్ట్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడేకి ముందే వచ్చే ఆదివారాన్ని అనేక అంటే మన 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 సంఘాల్లో దీనికి అంత ప్రాముఖ్యత ఇయ్యరు. కానీ ప్రపంచం అన్ని డినామినేషన్స్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఆదివారం ఇది. మట్టల ఆదివారము అంటారు. మట్టల ఆదివారం అంటారు, తెలుసా? ఇప్పుడైనా తెలుసుకోండి. ఉంటే మట్టల ఆదివారం అని ఎందుకు అంటారు? గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యెరూషలేముకు గాడిద పిల్లనెక్కి వస్తూ అన్నాడు. ఆ సమయంలో అనేక మంది మరి ఆయనకు జయము జయము అని కేకలు వేస్తూ వచ్చారు. ఈ రాజు మన ప్రభువు, ఆయనకు జయము అని చెప్పి కేకలు వేస్తూ వచ్చారు. ఇంకా ఏమంటే అందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ను పొగుడుతూ, ఆయన్ను స్తుతిస్తూ జయము జయము అని చెప్పేసి అందరూ కూడా ఆయన్ను స్తుతిస్తూ వచ్చారు. ఈ రాజు మన ప్రభు, ఈయన దావీదు కుమారుడు, ఈయన దావీదు రాజ్యాన్ని తీసుకొచ్చే ప్రభు అని చెప్పేసి ఎంతగానో ఆయన్ను చాలా గట్టి స్వరాలతో కేకలు వేస్తూ ఆయన్ను స్తుతిస్తూ వచ్చారు. అయితే మన ప్రభు ఎలాంటి ప్రభు? ఇంతకుముందు చెప్తూ వచ్చాను కదా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, అంతేకాకుండా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం బట్టి ఈరోజు మనం ఒక మార్కు సువార్తలోనే 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. దయచేసి సాయం దయచేయండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. చదవండి ఎవరైనా, లేదా నేను ఒక వచనం మీరు ఒక వచనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం.
వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల, ఎవడేను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినలా అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. వచ్చుతున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఇదంతా కూడా మరి వాళ్ళు కేకలు ఏం చేస్తున్నారు? ప్రభువును స్తుతిస్తున్నారు కేకలు వేస్తూ. మరి ప్రభు మరి శిష్యులు వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేతనియా అనే గ్రామం వచ్చినప్పుడు ఆయన తన శిష్యులో ఇద్దరు చూచి, మీరు ఎదురు నుంచి గ్రామానికి వెళ్ళుడి, అక్కడ ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడు, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చున్నాడు. ఇక్కడ మన అంశం ఏమంటే కట్టబడినటువంటి గాడిద పిల్ల. మీరు ఆ గ్రామంలో ప్రవేశింపగానే కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల, ఆ కట్టబడిన గాడిద పిల్ల కూడా ఎక్కడ ఉంది? బయటనే ఉంది, వీధిలోనే ఉంది. ఆ యజమానుని ఇంటి బయటనే వీధిలోనే కట్టివేయబడింది. అది గాడిద పిల్ల. గాడిద మనము అందరికి తెలుసు. గాడిద అంటే దానికి బుద్ధి లేనిది అనేది ఒకటి మన అందరికీ అందరి మనసులో ఉండేది. దాని గురించినటువంటిది ఏమంటే గాడిద బుద్ధి లేనిది అని కదా, బుద్ధి లేనిది, సరిగా మాట విననిది. తర్వాత జంతువులన్నిటిలో కూడా అల్పమైనది, చాలా అల్పమైనదిగా చూస్తాం మనం. కానీ సరిగా కూడా మన దేశంలో దాన్ని అసలు పట్టించుకోరు, సరిగా పద్ధతి పోషించారు. దానికి సరైనటువంటి మేత కానీ సరైనటువంటి ఆహారం కానీ ఇవ్వరు. దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. గాడిదను మనము నిర్లక్ష్యం చేస్తాం, బుద్ధిహీనమైనది అని చెప్పేసి, బుద్ధి లేనిది అని చెప్పేసి. ఒకప్పుడు మనము కూడా బుద్ధిహీనులుగా ఉంటూ అల్పమైనటువంటి ఈ గాడిద పిల్ల వలె మనం కూడా కట్ల చేత బంధింపబడి ఉన్నవాళ్ళం. అటువంటి మనల్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గాడిద పిల్ల వలె మనము కట్టబడి వీధిలో నిర్లక్ష్యంగా వదిలిపెట్టబడినాం. బుద్ధి లేని వాళ్ళముగా, మూర్ఖులంగా ఉంటూ వచ్చాం. మరి మన ప్రభు ఎలాంటి ప్రభు అని మనం ఇప్పుడు అనుకున్నాం? మహాగణుడు, మహోన్నతుడు కదా, పరిశుద్ధుడు. అటువంటి ప్రభు, దేవాది దేవుడు తనకు వాహనంగా దేన్ని కోరుకున్నాడు? దేన్ని కోరుకున్నాడు? దేన్ని తీసుకొని రామన్నాడు? ఇప్పుడు ఇద్దరు శిష్యులను పంపించి ఆ గ్రామంలో ప్రవేశిస్తే మీకేం కనపడుతుంది? గాడిద పిల్ల కనిపిస్తుంది, దాన్ని తీసుకురామన్నాడు. కాబట్టి మన ప్రభు దేన్ని కోరుకున్నాడు? అల్పమైనటువంటి, నిర్లక్ష్యం చేయబడినటువంటి, కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లను కోరుకున్నాడు. మనం కూడా ఈ స్థితిలో ఉన్న వాళ్ళం పూర్వం. అటువంటి వాళ్ళను దేవుడు, మన ప్రభు మనల్ని కోరుకున్నాడు. సరే, ఆ గాడిద పిల్లను పోయి మీరు తీసుకొని రండి అండి. వాళ్ళు వచ్చి ఆ కట్లు విప్పి తీసుకుపోవడానికి వచ్చారు.
వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం అన్నారు, ఎందుకు ఈ గాడిద పిల్లను విప్పుతున్నారు మీరు, ఎందుకు తింటే ఇది ఎవరికి కావాల్సిందని చెప్పినారు, ఈ గాడిద పిల్ల ఎవరికి కావాల్సిందని చెప్పారు, ప్రభువుకు కావాల్సింది ఉంది. ఈ గాడిద పిల్ల ప్రభువుకు కావాల్సి ఉన్నది అని చెప్తేనే మరి వాళ్ళు ఎలాంటి ఆక్షేపణ చేయకుండా దాన్ని వాళ్ళకు విప్పి పంపించేశారు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆ ప్రభు కోరుకున్నాడు. సరే, వాళ్ళు తీసుకొని వచ్చారు, గాడిద పిల్ల తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశారు చూడండి, ఆ గాడిద పిల్లను దాన్ని అవమానంగా దాన్ని పక్కకు తోలేకుండా దాన్ని ఏం చేశారంటే, వారు ఆ గాడిద ఏడవ వచనం చదవండి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి ఏం చేశారు, తమ బట్టలు దానిపై వేశారు. అది ఏమని ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం, అల్పమైనది, అది ఏదో పనికి మాలినది, బుద్ధి లేనిది అనుకుంటూ వచ్చాం మనం. అటువంటి గాడిద పిల్ల మీద ఏం చేశారు, వాళ్ళు వాళ్ళ వస్త్రాలను వేశారు. మరి మనము ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు అంటే, మనం ఎన్నో వస్త్రాలు చూస్తూ వచ్చాం కదా, మనం గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి వస్త్రాలు ఉన్నాయి, మహిమ వస్త్రము, నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రం, ఇలాంటి వస్త్రాలు అన్నమాట. ఇప్పుడు కొన్ని వస్త్రాలు దానిపైన వేశారు. ఆ వస్త్రాలు ఏమంటే రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, ఇలాంటి వస్త్రాలు దానిపైన వేశారు. అలా వేయడానికి కారణం ఎవరు, ఈ వస్త్రాలు వేయడానికి కారణం ఎవరు, మన ప్రభువే. ఇది మనకు ప్రభువు కావాల్సినది. ఈ పనికి మాలినటువంటి పిల్ల ఎవరికి కావాల్సినది, ప్రభువు కావాల్సినది. తాను ఎక్కాలని కోరుకున్నాడు, దాన్ని ఎక్కి యెరూషలేముకు వెళ్ళాలని ప్రభు కోరుకున్నాడు కాబట్టి దానికి అటువంటి ఘనత వచ్చింది. ఆ సమయంలో ఆ పనికి మాల గాడిద పిల్లకు, ఆ ఊరి బయట వీధిలో కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లకు ఎంతో ఘనత వచ్చింది. ఇన్ని వస్త్రాలు దానిపైన వేసినారు. ఆ వస్త్రాలు వేస్తే వాటిపైన ప్రభు కూర్చొని, చదవండి తర్వాత చదవండి, అనేకులు తమ బట్టలను కొద్దిగా ఉన్నట్టు మళ్ళీ కొద్ది చదవా, అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచారు. ఈ గాడిదకు ఎవరన్నా తమ బట్టలు పరుస్తారంటే ఎవరు పరచరు. కానీ అది దారిలో వస్తూ ఉంటే అనేకులు దారి పొడుగునా తమ బట్టలు పరిచారట. అంటే ఎంతో ఘనత వచ్చింది ఆ గాడిద పిల్లకు. ఎందుకు, ప్రభు కోరుకున్నారు, ప్రభు తీసుకొని రామన్నందుకు. మరి కొందరు వాళ్ళ దగ్గర వస్త్రాలు ఉండకపోవచ్చు, పొలంలో పనిచేస్తుంటే వస్త్రాలు ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా ఏం చేశారంటే తమ అభిమానాన్ని, తమ యొక్క భక్తిని చాటుకోవడానికి ఆ కొమ్మలు నరికి ఆ దారి పొడుగున ఆ గాడిద పిల్ల ముందు వేస్తూ వచ్చారు. వాటి పైన నడుచుకుంటూ వచ్చింది ఆ గాడిద పిల్ల. ప్రభు ఎక్కారు దాని మీద, వాళ్ళ వస్త్రాలు పరుస్తూనే ప్రభు దాని మీద కూర్చున్నాడు. దారిలో ప్రభు వస్తూ ఉంటే మరి తమ బట్టలను వేస్తూ వచ్చారు. దానికి అంత ఘనత, అంత గొప్ప స్థానం దానికి వచ్చింది ఆ గాడిద పిల్లకు. తర్వాత చూడమా, మరియు ముందు వెళ్ళుచున్న 9వ వచనం, మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును ఏమని కేకలు వేస్తున్నారు చూడండి, జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. జయము, ప్రభుకు జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తూ ఉన్నారు. అని ఆ గాడిద పిల్లకు ఎంత ఘనతనో చూడండి. ఆ ప్రభు కోరుకునేందుకు, ఆ ప్రభు దాని మీద కూర్చునేందుకు, ఆ వస్త్రాలు దానిపైన పరిచినందుకు
దారి పొడుగునా వస్త్రాలు పరుస్తూ వచ్చి కొమ్మలు నరికి వేస్తూ వచ్చారు. ఇలాంటి ఘనత ఆ గాడిద పిల్లకి వచ్చింది. కానీ ఇక్కడ దాన్ని కోరుకున్నది మన ప్రభువు, దానిపైన కూర్చున్నది మన యేసుక్రీస్తు ప్రభువు. అందును బట్టి దానికి కూడా ఆ ఘనత వచ్చింది. జయము ప్రభు పేట వచ్చివాడు స్తుతింపబడు గాక అని అనేక మంది కేకలు వేస్తున్నారు. మనము కూడా మన ప్రభువును అందరం కూడా స్తుతించాలి, ఆరాధించాలి మన ప్రభువుని. ఈరోజు ఎవరు కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా మనం ఆరాధించాలి. ఇంకా ఏమే పదవచనం చదవండి. ఇక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేశారు. మరి అక్కడ ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. ఇక్కడ దావీదు రాజ్యం అంటే దీని గురించి మనము అంతగా ఇప్పుడు మనము చదువు కానీ, దావీదు రాజ్యం అంటే ఒకప్పుడు గొప్ప వైభవముతో వెలిసినటువంటి రాజ్యము దావీదు రాజ్యం. ఆ రాజ్యంలో చాలా కఠినమైనటువంటి న్యాయ విధులతో కూడుకున్నటువంటి రాజ్యము. న్యాయం జరిపిస్తూ వచ్చాడు దావీదు రాజు. ఎలాంటి అన్యాయము కానీ, ఎలాంటి ద్రోహాలు కానీ, హత్యలు కానీ, దొంగతనములు కానీ, ఇలాంటివన్నీ ఆయన పాలించే సమయంలో ఎలాంటివి లేవు. అందరూ కూడా న్యాయ విధులను అనుసరిస్తూ నడుచుకునేవాళ్ళు. దావీదు ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఎంతో ఘనపరిచేవాడు, దేవుని ఎంతో ఆరాధించేవాడు, ఎంతో స్తుతించేవాడు. తన సొంతంగా కీర్తనలు రాసి పాడేవాడు. దేవుణ్ణి ఎంతగా గణపరిచి వచ్చాడంటే అంతగా గణపరుస్తూ వచ్చాడు. మనము మాటలతో చెప్పలేము ఆయన ఎలాగో గణపరుస్తూ వచ్చాడు ఆ దేవాది దేవుని. మరి పరిపాలన కూడా చాలా రాజ్యంలో ఆయన పరిపాలనలో సంతోషంతో ఉండేవాళ్ళు ప్రజలు. శాంతి సంతోషం సౌభాగ్యాలతో అంటాం కదా, అటువంటి జీవితం గడిపేవాళ్ళు. అటువంటి రాజ్యము వస్తూ ఉంది. ఇప్పుడు మన ప్రభు వస్తున్నాడు కాబట్టి దావీదు రాజ్యం వస్తుంది. ఈయన దావీదు కుమారుడే కదా దావీదు. అటువంటి రాజ్యము న్యాయంతో కూడిన రాజ్యము, ఎలాంటి నిందులు, ఎలాంటి ఘోరాలు నేరాలు లేనటువంటి రాజ్యము. దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన న్యాయ విధులను అనుసరిస్తూ పరిపాలన చేసేటువంటి గొప్ప రాజు. ఆయన ఎంతగానో స్తుతించినాడు, గొప్పమైనటువంటి స్థాయిలో స్తుతిస్తూ వచ్చాడు, ఆరాధిస్తూ వచ్చాడు. మరి మనం కూడా అలాగూ మన దేవుని మనము ఆరాధించాలి. ఇంకా మన దేవుడు ఎలాంటి దేవుడో మరొకసారి కొద్దిగా చూసుకొని మరి మన ప్రభువును ఆరాధిస్తాం. లూకా సువార్త 20వ అధ్యాయము 38వ వచనం ఇక్కడ ఉంది. అక్కడ కూడా మనం చూద్దాం అక్కడ ఏముందో. లూకా సువార్త 20వ అధ్యాయం 38వ వచనం. లూకా 20:38. లేదమ్మా, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. లూకా సువార్త 20వ అధ్యాయము 38వ వచనము. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఇలా
కేకలు వేస్తూ దేవుని ప్రభువును స్తుతిస్తూ వస్తున్నారు అక్కడ ప్రజలు. ఇక్కడ లూకా సువార్తనే 20వ అధ్యాయము 39వ వచనం చదవండి. లూకా సువార్త 20:39. సరేమా, ఆ గుంపంతా ప్రభుని ఏమని స్తుతిస్తోందంటే, ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక. 29 చదవనా? 29 19 అది పొరపాటైంది. లూకా సువార్త 19. నేను 20 అనుకుని 20 రాసుకున్నా పొరపాటున. ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయో ఉండను గాక. తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగిరి. మరి మనము కూడా మన జీవితాల్లో ఎన్నో మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనము కూడా చూస్తూ వచ్చాం. మన జీవితంలో మనం కూడా మరి ప్రభువును ఆరాధించడానికి ఆయత్తపడదాం. ఇంకా ఇంకోటి 39 చదవండి దయచేసి. ఆ సమూహంలో కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకొండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. చూడండి, ఒకవేళ వీళ్ళంతగా నేను కేకలు వేస్తున్నారే, అల్లరి చేస్తున్నట్టుగా వాళ్ళు అట్లా చెప్తున్నారు పరిసయ్యులు. ఎందుకు అంత కేకలు వేస్తున్నారు, వాళ్ళని ఊరుకుంటుము అని నువ్వు చెప్పు అని చెప్తున్నాడు మన ప్రభువు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, ఒకవేళ నేను ఊరకుండమని చెప్తే వీళ్ళు ఊరుకుంటే, వీరు ఊరుకునే ఎడల ఈ రాళ్ళు కేకలు వేయను.
కాబట్టి రాళ్ళు కాదు కేకలు, ప్రజలే, జీవంతో ఉన్నటువంటి ప్రజల కేకలు వేస్తున్నారు. ఒకవేళ వీళ్ళగిన ఇలా కేకలు వేస్తూ నన్ను స్తుతింపకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పి ప్రభు చెప్పారు. మన ప్రభు ఎలాంటి ప్రభు మన జీవితంలో చూద్దాం. 1 యోహాను 1:9. మనం ఒప్పుకునేలా అలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రగా చేయను. ఆయన నమ్మదగినవాడు, మన ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడు. నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేశాడు. ఇటువంటి గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. అటువంటి గొప్ప దేవుడు మన పాపంలో పడి ఉన్నటువంటి మనల్ని క్షమించేవాడు. మన దుర్నీతి నుంచి మనను పవిత్రులుగా చేసినటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించబద్దున్నాం. అలాగే 2 తెస్సలోనికలు 3:3. ఇంకా మన ప్రభు ఏం చేశాడు? ఆయన నమ్మదగిన వాడే ఉండి ఆయన మనల్ని స్థిరపరిచినాడు, దుష్టత్వం నుంచి కాపాడినాడు. మనల్ని దుష్టత్వం నుంచి కాపాడి మనల్ని స్థిరపరిచినటువంటి దేవుడు. ఇంకా ఏం చేసినాడు మన ప్రభు? కీర్తనల గ్రంథము 103:3. కీర్తనల గ్రంథము 103:3. ఆయన ఇంకా మన ప్రభు ఎలాంటి దేవుడు? మన దోషములన్నిటినీ క్షమించినటువంటి దేవుడు, మన సంకటములన్నీ కుదిర్చినటువంటి దేవుడు. చివరిగా పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2. చాలు. ఇంకా మన ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏమంటే, మన కొరకు క్రీస్తు మనల్ని ప్రేమించాడు. పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే ఆయన దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకున్నటువంటి దేవుడు. మరి ఇటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలి. మన కొరకు తన్ను తానే అర్పణగాను బలిగాను అర్పించుకున్నటువంటి దేవుడు. మరి చివరిగా కీర్తన గ్రంథము 51:15. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువు. ఎవరు అంటున్నాడు ఇది? దావీదు మహారాజు అంటున్నాడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. మరి ప్రతి ఒక్కరూ ఇది కోరుకోవాల్సింది. మరి కొందరు ఆరాధించలేకపోతున్నారు కదా. అది ఆరాధన అంటే ఏదో గొప్ప కార్యం అనుకుంటారు, ఏదో ఎంతో కష్టపడాలనుకుంటున్నారు. ఏమి లేదు, మనకు వచ్చిన మాటలతో ఏమి? ప్రభువా, నా నోరు నీ స్తుతిని పరిచినట్లు నా పెదవులు తెరవు. మరి ప్రతి ఒక్కరం కూడా ఈ వాక్యాలను ఆధారం చేసుకొని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రభువుని ఆరాధిద్దాం. ఒక ఆరాధనకు ప్రవేశించే మూడము ఒక వచనం పాడి